నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం సత్రం సెంటర్ వద్ద వైఎస్సార్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పట్టణ అధ్యక్షులు నాగులపాడు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఉత్సాహంగా వేడుకలను జరుపుకున్నారు. ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమం ప్రారంభంలో పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ పరిశీలకులు కోటేశ్వర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్సార్సీపీ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అందించిందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తల పాత్ర ఎంతో కీలకమన్నారు. సాధిస్తాం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, సాధిస్తాం రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను. ఈ కార్యక్రమాన్ని మన ప్రియతమ నాయకులు, ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మన ప్రియతమ యువ నాయకులు, ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. రెడ్డి గారు రచ్చబండ కార్యక్రమానికి చిత్తూరుకు వెళుతున్న సందర్భంలో దురదృష్టవశాత్తు జరిగినటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్ లో మరణించిన సందర్భంగా ఆ వార్త విన్న తర్వాత ఈ రాష్ట్రంలో అనేక మంది వైఎస్ఆర్ అభిమానులు హఠాత్ మరణం చెందితే వారిని పరామర్శించాలి, వారికి అండగా ఉండాలి, వారికి భరోసా నిలపాలి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి మృతదేహం సాక్షిగా పౌరాలగుట్టలో మన ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నాను, మీ అందరినీ ఓదార్చుతానని చెప్పి మాట ఇస్తే ఆ మాట ప్రకారం ఓదార్పు యాత్రకు పోతున్న సందర్భంలో ఆనాటి నాయకులు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ నువ్వు ఓదార్పు యాత్ర చేయడానికి లేదు, నీకు ఏం కావాలి, మంత్రి కావాలా, కేంద్ర మంత్రి కావాలన్నా లేదు మరి ఇంకేమన్నా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కావాలన్నా అని కోరినప్పుడు నాకు మంత్రి పదవులు కానీ పార్టీ పదవులు కానీ నాకు అవసరం లేదు, నా తండ్రి మరణ వార్త విని ఎవరైతే మరణించారో వారి కుటుంబ సభ్యులను ఓదార్చడమే నాకు అతి పెద్ద పదవి అని చెప్పి మాట ఇచ్చి మాట తప్పను, మాట కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతానని చెప్పి ఆ రోజు ఢిల్లీ అహంకారానికి స్థాపించడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు కూడా వాళ్ళు పేరుకని పోరాటం చేస్తూ ఒక్కడై వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కోట్లాది మంది కార్యకర్తల అభిమానుల మన్ననలు పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారంలోకి రాకముందు కూడా 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పాదయాత్రలో అనేక మంది ప్రజలను కలుసుకొని వారి యొక్క కష్ట సుఖాలను నష్టాలను తెలుసుకొని అందుకు అనుగుణంగా నవరత్నాల పేరుతో ఒక మేనిఫెస్టోను ఏర్పాటు చేసి మేనిఫెస్టో ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా, ఒక బైబిల్గా భావించి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో వాటినంటిని కూడా తూచా తప్పకుండా అమలు చేస్తూ చెప్పిన వాటినే కాకుండా మరి కొన్నింటిని కూడా ప్రజలకు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మనందరం కూడా ఆశీర్వాదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2011 మార్చి 12వ తేదీన ఈ రాష్ట్రంలో ఒక సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం మొదలైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు సోదరులారా. ఆ రోజు తెలంగాణలో పార్టీ ప్రయోజనాలు దెబ్బతినిపోయిన సమైక్యాంధ్ర కోసం పరకాలలో సమైక్యాంధ్ర నినాదంతో ముందుకు పోయినటువంటి వాడు మన ముఖ్యమంత్రి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. 125 సంవత్సరాలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైనటువంటి కేసులు పెట్టి ఆయన్ని 16 నెలల్లో జైల్లో ఉంచినా కూడా ఎక్కడ కూడా ఆయన సంకల్పం, ఆయన కార్యదీక్షత ఎక్కడ కూడా ఆయన దెబ్బతినకుండా ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాడు. సమైక్యాంధ్ర ఉద్యమం కావచ్చు, స్పెషల్ స్టేటస్ కావచ్చు, ఫీజు పోరు కావచ్చు, రైతు పోరు కావచ్చు, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవాన్ని చేసిన నాయకులకు, కార్యకర్తలకు,
అభిమానులకు కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మీడియా మిత్రులకి ఎలక్ట్రానిక్ మిత్రులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అత్యంత వైభవంగా ఈరోజు మున్సిపాలిటీ పరిధిలో ముందుగా అమరజీవికి పొట్టి శ్రీరాములు గారికి పూలమాల చేసి అదేవిధంగా మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి గజమాలతో ఈ కార్యక్రమం ప్రారంభించి అందరి మనలో పొందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అభిమానులుగా ఈరోజు ఇక్కడ పెట్టేసిన అందరికీ ధన్యవాదాలు. అన్న చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే పార్టీ స్థాపించి ఢిల్లీ అధిష్టానానికి సోనియా గాంధీ ఆ రోజు సోనియా గాంధీని ఎదిరించే నాయకుడు అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం అందరిని ఎదిరించి పార్టీ కోసం అదేవిధంగా తను నమ్ముకున్న ప్రజల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు వాళ్ళని ఓదార్చడానికి కాంగ్రెస్ పార్టీ వద్దన్నా కానీ ఆ ఓదార్పులో పాల్గొని ఒక ప్రతిపక్ష నాయకుడు 2014లో అదేవిధంగా పాదయాత్ర చేసి ప్రజల యొక్క అవసరాలను వాళ్ళ గుర్తించి 2019లో ముఖ్యమంత్రిగా అయిన నాయకుడు ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కొడుకు కూడా సొంతంగా పార్టీ పెట్టి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చరిత్ర ఎక్కడా లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారిని దేశంలో చరిత్ర సృష్టించారు. అదేవిధంగా యువ ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రజల్లోకి వచ్చి నవరత్నాలని చెప్పి వచ్చిన 6 నెలల లోపలే నవరత్నాలు ఇంప్లిమెంట్ చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని. ఈరోజు ఆయన చెప్పిన విధంగానే ఒక సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చాడు. అదేవిధంగా 131,000 ఒక సంతకంతోనే ఈరోజు ఎక్కడ చూసినా కానీ సచివాలయ వ్యవస్థ, సచివాలయ బిల్డింగు, అదేవిధంగా ఆయుధ ప్రదర్శన కేంద్రం, విలేజ్ క్లినిక్, నాడు నేడు కింద ఈరోజు అక్కడ వైద్యం కానీ విద్య కానీ సమూహంగా మార్పులు చేసి పేద ప్రజల్లో వాళ్ళ నీరుని అవసరాలను గుర్తించి నేరుగా డిపిటి ద్వారా 3 లక్షల కోట్లు ఈరోజు ప్రజల అకౌంట్లో చేసి ప్రజా సంక్షేమమే కోరికగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు మన పార్టీ అధ్యక్షుడిగా ఉండటం, ఆ పార్టీలో అందరూ పనిచేయడం మన అదృష్టం. ఇప్పుడు కూడా కార్యకర్తలకి పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పుడైతే ఎవరైతే కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళే నిజమైన పార్టీ నాయకులు. అధికారంలో ఉన్నప్పుడు ఎంతోమంది వచ్చి పార్టీ కోసం పార్టీలో పదవులు పొంది పార్టీలో అధికారం పొంది పార్టీ ఓడిపోయిన తర్వాత అందరూ దాక్కుని ఉన్నారు. అలాంటి నాయకుల్ని విక్రమణ కానీ పరిశీలకులు కానీ సుధాకర్ రెడ్డి కానీ అదేవిధంగా వీళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి రాబోయే రోజుల్లో కార్యకర్తలు ఎవరైతే నిజమైన కార్యకర్తలు 2029లో ఈ కార్యకర్తలను పనిచేసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేసుకునేదానికి, అదేవిధంగా మన విక్రమణని మన ఎమ్మెల్యేగా చేసుకునేదానికి, అదేవిధంగా మంత్రిగా చేసి అందరూ కృషి చేస్తారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టి పార్టీ కార్యకర్తలు తగిన న్యాయం చేయాలని పార్టీ కార్యకర్తల నాయకుల పార్టీ పట్టుకోము కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 బెడ్రూమ్స్ విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.